దీని మీద అపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ప్రెషర్ పెట్టారు, రిపోర్ట్ చేశారు, ఇది జరిగింది, సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి, ఇదంతా మనం క్రిస్టల్ క్లియర్గా మాడుకుందాం, అసలు ఇది ఎందుకు జరిగింది. ఎందుకంటే రూమర్లు పుకార్లు పుట్టించేయడం ఈజీ, చాలా సింపుల్గా ఆ అమ్మాయికి వీళ్ళకి పరిచయం ఉంది. సో అప్పటిదాకా హడావుడి చేసిన ఇద్దరు క్యాండిడేట్స్ పోలీసుల పేరు వినగానే కొంచెం పారిపోదాం అక్కడ నుంచి ఫిక్స్ అయ్యారు. షో మొదలయ్యే టైం ముందు షో అయిపోయి బయటికి వెళ్తున్న టైం ఇది, ఎగ్జాక్ట్గా టైం మనం గమనిస్తే. సో ఈ ముందు షోకి వెళ్ళిన వాళ్ళలో ప్రియాంక గారు ఉన్నారు, ఆయనతో పాటు ఉమేష్ అని చెప్పి ఆయన కూడా ఒక పీజీ స్టూడెంట్. మీరు రీసెంట్గా టీవీ న్యూస్ ఛానల్స్లో డాక్టర్ ప్రియాంక ఈవిడికి జరిగిన యాక్సిడెంట్ లేదా పొరపాటున కారు గుద్దింది అని హెడ్లైన్ మీరు చదివే ఉంటారు కదా. అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడాలన్నా, ఈ అమ్మాయికి ఏం జరిగిందో మనం మాట్లాడాలన్నా అలా కాదు, మనం ఓపెన్ చేయాల్సిందే. నేను ఇవాళ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. డాక్టర్ ప్రియాంక 28 సంవత్సరాలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదివిన ఒక అమ్మాయి, కర్నూలులో ఎంబీబీఎస్ ఫినిష్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి డర్మటాలజీలో, వెనరోస్కోపీలో, లెప్రసీలో జిఎస్ఎల్ అనే కాలేజ్లో జాయిన్ అయ్యి రాజమండ్రిలో ఫిబ్రవరిలో వచ్చింది అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం, గద్వాల్ నుంచి. తండ్రి పేరు వెంకటేష్, 3 కూతుర్లు. కుటుంబం మొత్తంలో మొదటి అమ్మాయి డాక్టర్. పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈమె. గొప్ప పేరు వస్తుంది. మా కుటుంబం తరపున ఒకరు డాక్టర్ తయారవుతారు. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంట్లో రకరకాలుగా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, ఈ కేసు సీరియస్నెస్ ఏంటో మీకు అర్థం అవ్వాలంటే, 3 సంవత్సరాలు ఒక హాస్పిటల్ కట్టి చెల్లెల బాధ్యతను కూడా తనే తీసుకొని తను చనిపోయిన తర్వాత తన ఆర్గన్స్ని డొనేట్ చేద్దాం అనుకునే మనస్తత్వం ఉండే ఒక అమ్మాయి మాట్లాడినప్పుడు అమ్మాయి నేనున్నాను మొత్తం కుటుంబానికి, నేను చూసుకుంటానని చెప్పి ఎంత చక్కగా చెప్పేది. అలాంటి ఆశల సౌధం ఈరోజు కుప్పగూలి మా కళ్ళెదుటిగే. తన ఫ్రెండ్తో కలిపి ఒక సినిమాకి వెళ్ళింది, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఒక మాల్లో పలానా ఒక సాయంత్రం 6:15 షోకి. నేను ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఈ అమ్మాయి చేసిన తప్పేంటి? ఎంబీబీఎస్ చదవడమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడమా, సినిమాకి వెళ్ళడమా, లేదా ఈ కేసులో జరిగినట్టు పార్కింగ్లోంచి బయటికి రావడమా స్పీడ్ లిమిట్లో? అంటే ఇక్కడ మన తప్పు ఏదీ లేదు. వెనక నుంచి మందు కొట్టి మదం ఎక్కిన 2 క్యాండిడేట్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు, కారులో 1 కాదు 2 కాదు 3 సార్లు గుద్ది అమ్మాయిని కింద పాడేసి పడిపోయిన శరీరం మీద తొక్కుకుంటూ వెళ్ళిపోతే, మొహం అంతా కమిలిపోయి 2 లీటర్లు బ్లడ్ కారే అమ్మాయి చనిపోతే, యాక్సిడెంట్ అనే ఒక్క పదంతో దాన్ని మనం ఎలా కుదించేయగలుగుతాం? ఇది కల్పబుల్ హోమ్సైడ్ కాదా? ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. ఇది మనకి దీనికి వెయిట్ ఇవ్వడానికి సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, విట్నెస్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి? సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్, ఆ గుద్దిన 2 వ్యక్తులు ఇవ్వాలా, వాళ్ళకి ఎటువంటి బ్యాకింగ్ అయినా ఉండనివ్వండి. ఆ గుద్దిన కార్ నెంబర్తో సహా, ఆ కార్ నెంబర్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందో ఆ పేరుతో సహా మనం ఇవాళ మొత్తం మాట్లాడకపోతే ఇంక ఈ కేసుకి మనం ఏ వాల్యూ ఇచ్చినట్టు? ఈ అమ్మాయి తండ్రి ఒక్కటే మాట అన్నాడు, ఆ మాటతో మనం మొదలు పెడదాం. ఆయన పేరు వెంకటేష్. ఇలా మందు కొట్టి పోలీసులకు దొరికినప్పుడు మీరు ఫైన్లు వేసి పంపిస్తుంటే, ఫైన్లు కట్టేసి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఎంతమంది ప్రాణాలు రిస్క్ మీద ఉండే, మీరు తాళాలు లాగేసుకొని మత్తు దిగేదాకా ఉంచి పంపించాలి అని. ఇది ఆయనకి తెలియకుండానే ఒక సగటు వ్యక్తి సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సార్ వాస్తవంగా మందు తాగిన వాళ్ళకి వెహికల్ నడిపే అవకాశమే ఇవ్వకూడదు సార్. వాళ్ళ మైండ్ సెట్ ఆ టైంకి ఎట్లుంటుందో అర్థం కాదు. ఏదో రిక్వెస్ట్ చేస్తే ఎక్స్క్యూజ్ చేయడం అనేది ఉండకూడదు సార్. వెంటనే కీ లాగేసుకోవాలి, వెహికల్ పక్కకు వాడే. కన్న కూతురు కళ్ళ ముందే పోయింది. 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ 338 బుక్ అయింది. తర్వాత పబ్లిక్ ప్రెషర్ పడిన తర్వాత దాన్ని 308కి మారుస్తారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవుతారు, కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు. వాళ్ళకి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా వెనక ఎవరున్నా ఆగేదే లేదు అని. దీని మీద అపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ప్రెషర్ పెట్టారు, రిపోర్ట్ చేశారు, ఇది జరిగింది, సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి, ఇదంతా మనం క్రిస్టల్ క్లియర్గా మాడుకుందాం, అసలు ఇది ఎందుకు జరిగింది. ఎందుకంటే రూమర్లు పుకార్లు పుట్టించేయడం ఈజీ, చాలా సింపుల్గా ఆ అమ్మాయికి వీళ్ళకి పరిచయం ఉంది, ఏదో గొడవ జరిగింది పార్కింగ్ లాట్లో కాబట్టి ఇది జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజానికి ఈ డాక్టర్ ప్రియాంక అనే అమ్మాయికి ఈ దస్వంత్కి ఆండ్రూకి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ వాళ్ళు ఈగో హట్ అయింది. మీకు ఫ్లోలో ఒకసారి ఈవెంట్స్ చెప్పాలంటే, అదే రోజు వీళ్ళు 6:15 షోకి వెళ్ళారు కదా, నెక్స్ట్ షోకి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు ఈ 2 మంది. 9:15, 9:30, 9:40 ఆ టైం ఉంటుంది కదా, ఆ టైంకి ఫుల్గా మద్యం సేవించి థియేటర్ లోపలికి వెళ్ళారు. ఆబ్వియస్లీ అక్కడ సెక్యూరిటీ ఉండే వాళ్ళు ఆపారు. వీళ్ళు ఏంటి, మేము టికెట్లు కొన్నాం, మేము డబ్బులు పెట్టాం, మమ్మల్ని లోపలికి అలౌ చేయండి అని. వాళ్ళు ప్రసక్తే లేదన్నారు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, రూల్ నెంబర్ 4 ప్రకారం ఇట్లా అలౌ చేసేదే లేదు అని. మీరే ఊహించుకోండి ఒకసారి, మీరు ఫ్యామిలీతో మీరు సినిమాకి వెళ్తే, అది కూడా చిన్నపిల్లలు అది చూసే సినిమాకి, మీ పక్కన మందు కొట్టినోడు ఎవడైనా కూర్చుంటే మీకు సేఫ్గా ఉంటుందా? థియేటర్లో ఎవరు సేఫ్గా ఫీల్ అవ్వరు కాబట్టి వాళ్ళు లోపలికి అలౌ చేయలేదు. అది కూడా మితికి మీరు కన్జ్యూమ్ చేశారని చెప్తే, లేదు మా టికెట్లు మాకు రిఫండ్ మాకు వెనక్కి ఇవ్వాలని వాళ్ళు గొడవ చేస్తుంటే, ఆ థియేటర్కి సంబంధించిన మేనేజర్ ఎవరు వచ్చారు, ఆయన కూడా ఇదే పాయింట్ని, ఇదే రూల్ని ఫర్మ్గా సాలిడ్గా రీఇన్స్టేట్ చేశాడు. ఆయన మీరు లోపలికి వెళ్ళడానికి లేదు, టికెట్ల రీఫండ్ కూడా మేము ఇవ్వం అని చెప్తే గొడవ వేసి ఫోన్లు మొహం మీద కొట్టేసరికి వాళ్ళు పక్కనుండే పోలీస్ స్టేషన్ కాల్ చేశారు. ఏ స్టేషన్ అది? ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. షేక్ బాజీలాల్ గారు అని చెప్పి ఆయన SHO, ఆయన అండర్లోకి వస్తుంది. సో అప్పటిదాకా హడావుడి చేసిన 2 క్యాండిడేట్స్ పోలీసుల పేరు వినగానే కొంచెం పారిపోదాం అక్కడ నుంచి ఫిక్స్ అయ్యారు. షో మొదలయ్యే టైం ముందు షో అయిపోయి బయటికి వెళ్తున్న టైం ఇది, ఎగ్జాక్ట్గా టైం మనం గమనిస్తే. సో ఈ ముందు షోకి వెళ్ళిన వాళ్ళలో ప్రియాంక గారు ఉన్నారు, ఆయనతో పాటు ఉమేష్ అని చెప్పి ఆయన కూడా ఒక పీజీ స్టూడెంట్, రేడియాలజీ ఏదో చేస్తుంటున్నారు అదే కాలేజ్లో. వీళ్ళు ఈ అమ్మాయి గద్వాల నుంచి వచ్చింది, రాజమండ్రిలో ఒక పలానా ఒక కాలేజ్లో షీఈస్ డూయింగ్ హర్ కోర్స్. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోతుంటే ఒక కోపంలో, ఒక ఉక్రోషంలో, ఒక ఈగో హట్ అయిన 2 మేనియాక్స్ వీళ్ళ SUVని తీసి, దాని వెహికల్ నెంబర్ కూడా చెప్తాను నేను, AP40JF6299,
ఇది చెప్పడానికి కూడా చాలామందికి ఏదో ఉంది, ఏదో ఇది చెప్తే ఏమైపోతుందని. లెట్ మీ బీ వెరీ క్లియర్, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకెందుకు. రేపు పొద్దున్న ప్రియాంక గారి పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చు. ఎనీవేస్, ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళి ఉన్నా, మాల్స్కి వెళ్ళి ఉన్నా, మనకి ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది, మనకు తెలుస్తుంది. ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్లో మనం వెళ్తుంటాం. మనం జస్ట్ ఇమాజిన్ హైవే మీద వెళ్ళే స్పీడ్లో ఒక ఎస్యూవీ వచ్చి ఈ బండి గేట్ దగ్గర ఉంటే బండిని ఒకసారి కొట్టింది. వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. ఇలా జరిగినప్పుడు ఇద్దరు మందు కొట్టిన వ్యక్తులైనా చూసి కొంచెం సెన్సెస్లో ఉంటే వాళ్ళు ఆగుతారు కదా, ఆగల. వాళ్లకు మైండ్లో తెలియకుండా చేసింది కాదు, చనిపోతారనేది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. అయినా కూడా తలపైన ఎక్కించిపోయినారు అంటే వాళ్ళు కావాల్సి చేసినారని నేను నమ్ముతున్నాను సార్. రెండోసారి కొట్టారు, మూడోసారి కొట్టారు. ఈ ఫోర్స్కి అమ్మాయి తుల్లికి పడింది. ఇప్పుడు ఆ పడిన అమ్మాయి మీద అక్కడ గేట్ దగ్గర ఏదో చెకింగ్ జరుగుతుంది అని ఒక అలాగే వీళ్ళకి మైండ్లో ఎక్కడ ఉంటుంది. ఆ పోలీసులు వచ్చి ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తుంటారు, వీళ్ళని పంపించకూడదని చెప్పి థియేటర్ వాళ్ళు అనుకుని ఉంటారు. ఇన్ని రన్ అవుతున్నాయి మైండ్లో. సో ముందు పడిపోయింది ఒక నిండు ప్రాణమా కాదా అంత తెలియనంత తాగారో లేదా వాళ్ళకి మదం అంత ఎక్కిందో మనకు తెలియదు. కానీ ఆ అమ్మాయిని ఎక్కించుకుని ఆ అమ్మాయి శరీరం మీద తల మీద ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. నిజంగా వాళ్ళకి అంత ర్యాష్గా, వాళ్ళకి నిజంగా వాళ్ళకి సెన్సెసే లేవు, అంత మంది కొట్టేసి ఉన్నారు అంటే అమ్మాయిని గుద్దిన తర్వాత ముందు డివైడర్ ఉంది, ఆ డివైడర్ కొట్టాలి. ఆ డివైడర్ని కొట్టకుండా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని నీట్గా వెళ్ళిపోయారు. అంటే కార్ని ఎటు తిప్పాలో, ఎటు తిప్పితే వాళ్ళకి సేఫ్ అవుతారో వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి ఒక సెన్స్ ఉంది, అమ్మాయి ప్రాణాల మీద లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ థియేటర్ మేనేజర్ మాటలో మనం వినాల్సి వచ్చినా కూడా ఆయన అంటారు, పక్క సందులో వెళ్ళేటప్పుడు ఇంకో వ్యక్తిని కూడా గుద్ది వెళ్ళిపోయాడు, ఈ దస్వంత్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, చాలా మందికి ఏం చేయాలి అర్థం కాక చాలా మంది కొంచెం జోన్ అవుట్ అయ్యి వెళ్ళిపోతుంటారు. హెల్ప్ అని అరిచాను, చుట్టూ జనాలు వచ్చారు, వాళ్ళు కాల్స్ చేస్తున్నారు కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. ఇలాంటి టైంలో కూడా ఒక వెహికల్ ఆగింది ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. స్వతంత్ర హాస్పిటల్ అది. ప్లస్ ఆ అమ్మాయిని లిఫ్ట్ చేయడానికి కూడా ఇంకొక వ్యక్తి హెల్ప్ చేశాడని చెప్పి ఉమేష్ అనే వ్యక్తి మనకు చెప్తున్నాడు. ఆయనకు ఆల్రెడీ దెబ్బలు తగిలే కాబట్టి ఆయనకు అంత శక్తి లేదు శరీరంలో. అట్లీస్ట్ వీళ్ళిద్దరూ సాయం చేసి హాస్పిటల్కి పట్టుకెళ్లారు. ఇప్పుడు నెక్స్ట్ 48 hours చాలా క్రూషియల్. 2 లీటర్ల బ్లడ్ పోవడం అంటే మామూలు విషయం కాదు అది. సో ఇక్కడ తండ్రి వెంకటేష్ గారు చెప్తున్న మాటలు మనం వింటే, వెంటనే మేము హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు అడిగినా కూడా లేదు, ఈ టైంలో రోడ్ల మీద అట్లా పట్టుకెళ్తే కుదుపులకి దీనికి ఆల్రెడీ ఇంత బ్లడ్ పోయిన తర్వాత, ఇంత ఆర్గన్ ఇదైన తర్వాత ఇది చాలా రిస్క్ అని డాక్టర్లు చెప్పారు. కాబట్టి మేము ఆగాం. అని ఆగస్ట్ 5వ తేదీ 8 గంటల దాకా ఆగి ఆ రోజు చాలా జాగ్రత్తగా, అప్పటికే అమ్మాయి పరిస్థితి ఏంటో మనకు తెలియదు, ఎంత విషమంగా ఉందో, సికింద్రాబాద్ పట్టుకెళ్లారు హాస్పిటల్కి. ఇన్ఫాక్ట్ సికింద్రాబాద్ పట్టుకెళ్ళిన తర్వాత కూడా అమ్మాయి ఒంట్లో సోడియం లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని, ఏదైతే బ్రెయిన్ డెడ్ టెస్ట్ చేయాలో దానికి సంబంధించి కొంచెం ఆగితే బెటర్ అని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారని, అందుకనే ఆగారని చెప్పి కూడా ఫాదర్ చెప్తున్నారు మనకి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత వెయిట్ చేసి ఇంత హోప్స్ పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఎట్లుంటుంది. చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం అది. వాళ్ళందరూ గద్వాల నుంచి వచ్చారు అమ్మాయి ప్రాణాల కోసం. ఫైనల్లీ అన్ఫార్చునేట్లీ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు, బ్రెయిన్ డెడ్ అని. ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే ప్యారలల్గా ఏం జరిగిందో తెలుసా? మీరు నమ్మరు, న్యూస్ ఛానల్స్లో వాళ్ళిద్దరికీ పార్కింగ్ లాట్లో గొడవ అయిందని, ఆ అమ్మాయికి వాళ్ళకి ముందే తెలుసని. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్రెండ్ ఉమేష్ చెప్తూ, మేము ఫిబ్రవరిలో వచ్చాం, మాకు ఎవరితో గొడవలు ఉంటాయండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఆయన అది కూడా 23-24 సంవత్సరాలు ఉండే ఇంజనీరింగ్ పిల్లలతో మాకేంటి గొడవలు ఉండేది అని. అండ్ లెట్ మీ బీ వెరీ క్లియర్, దీన్ని యాక్సిడెంట్ అని ఎవరు పిలిచినా తప్పేది. మనకి కంటి ముందు క్లియర్గా కనబడుతుంది అది. ఆ వ్యక్తి కారుతో అమ్మాయిని గుద్ది ఎట్లా వెళ్ళాడో తెలియకుండా, బండికి ఏదైనా ఫెయిల్ అయ్యో, లేదా ధ్యాస తప్పో, లేదా బై మిస్టేక్ ఏదైనా జరిగితే అది యాక్సిడెంట్. అది మందు కొట్టి ఇంటి నుంచి థియేటర్ దాకా వెళ్ళి థియేటర్లో గొడవ పెట్టుకొని పార్కింగ్ లాట్కి వచ్చి అదే కార్ ఎక్కి ఒక ఈగోతో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక అమ్మాయిని కొట్టి 1 కాదు 2 కాదు 3 సార్లు కొట్టి అమ్మాయి కింద పడిన తర్వాత అమ్మాయి తల మీద ఎక్కించుకొని వెళ్ళిపోతే అది యాక్సిడెంట్ ఎలా అవుతుంది అది? బట్ అన్ఫార్చునేట్లీ 338 బుక్ అయింది. తర్వాత అమ్మాయి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ గొడవ చేస్తే ఇది ఎట్లా అవుతుంది అని చెప్పి 338 నుంచి 308కి మార్చారు. కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది అది. ఇన్ఫ్యాక్ట్ ఇది న్యూస్ మీడియా కూడా ఇగ్నోర్ చేసి, జనాల నుంచి ఒక ప్రెషర్ వచ్చేసరికి అపోజిషన్ మాట్లాడింది, చంద్రబాబు గారు మాట్లాడారు, కళ్యాణ్ గారు మాట్లాడారు, అందరూ మాట్లాడేసరికి పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడారు. ఇక ఇష్యూను సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధితులు ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి 308 పెడితే ఆగస్టు 21 వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కి పెట్టారు. వీళ్ళకి ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళకి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ కూడా బయటకు రానివ్వకుండా ఆపుతున్నారు. బట్ మ్యాక్సిమం ఏదైతే ఉందో అది మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను, ఇంక్లూడింగ్ ద సీసీటీవీ ఫుటేజెస్ అండ్ కార్ నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్. వీ డిజర్వ్ టు నో. అండ్ ఇదంతా విన్న తర్వాత, ఈ కేసు అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, అరే మన కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే అయినప్పటికీ ఇదే కేసు పడిందంటే, వాళ్ళని 2-3 రోజుల దాకా పట్టుకోలేదంటే, ఎందుకంటే థియేటర్ బుక్ చేసినప్పుడు QR కోడ్ నంబర్లు అవన్నీ ఉంటాయి కదా, ఫోన్ నంబర్లు గట్రా, అయినప్పటికీ ఇన్ని రోజులు పట్టిందంటే ఈ కేసులు పడ్డాయంటే ఇద్దరు సిస్టమ్స్ మారాలి, లేదా జనాలు మనం సెగ్రిగేట్ చేస్తుంటాం. మనం ఇన్ఫ్లుయెన్స్లు పొలిటికల్ బ్యాకింగ్లు ఉన్న వాళ్ళు సాధారణ వ్యక్తులు అని, వీళ్ళకంటే ఒక రూలు వీళ్ళకంటే ఒక రూలు. కేసు అదే ఉంటుంది. మినిస్టర్ కొడుకు అయితే ఒక రూలు, రైతు కూతురు అయితే ఒక రూలు. మన భారతదేశంలో అది మారాలి. ఐఎమ్ బీయింగ్ వెరీ అప్ఫ్రంట్ అబౌట్ ఇట్. అండ్ అట్లీస్ట్ ఇప్పుడైనా ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఈ కేసు ఏదైతే ఉందో నేను చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారని, ఇలాంటి తప్పులు ఫ్యూచర్లో ఎవరైనా చేయాలన్నా లోపల వాళ్ళకు భయం కలగాలని, అంతకన్నా ఇంపార్టెంట్గా
వీళ్ళు వెళ్ళేటప్పుడు చేసిన తప్పు కన్నా అసలు అక్కడ దాకా ఎలా వచ్చారు? మందు కొట్టి వెహికల్ నడుపుతుంటే పోలీసులు ఆపుతున్నప్పుడు ఫైన్ తీసుకొని పంపించే ఈ ఆనవాయితీని మనం ఎలా చేంజ్ చేయాలి అని ఫాదర్ రేస్ చేసిన క్వశ్చన్తోనే నేను ఎండ్ చేస్తున్నాను దీని మీద సిస్టమిక్గా మనం తీసుకురావాల్సిన చేంజెస్ ఏంటని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఎందుకంటే మొన్న వేరే కుటుంబంలో ఉండే ఒక అమ్మాయికి జరగచ్చు, రేపు మన కుటుంబంలో జరగచ్చు. అది ఏ కుటుంబంలో ఏ అమ్మాయికి జరిగినా అది మన కుటుంబం అని మనం అనుకుంటే కానీ ఆ చేంజ్ మనలో వస్తే కానీ అసలు చేంజ్ రాదు సిస్టంలో. సో మీకుండే పవర్ ఏదైతే ఉందో మీ డిసెంట్ దాన్ని కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. లెట్ మీ నో, లెట్ అస్ నో. అండ్ ఇలాంటి ఎటువంటి కేసు జరిగినా సెన్సేషనల్గా ర్యాండమ్గా మనం చెప్పి thumbnails పెట్టి ఏదో ఒకటి చేయొచ్చు. మనం హెడ్లైన్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టేది అట్లా కాదు. బాధ్యతగా చెప్పాలి, బాధ్యతగా చేయాలి, బాధ్యతగా మాట్లాడాలి. అండ్ అలా నేను చెయ్యాలి అంటే పవర్ మీ చేతిలో ఉంది, మన కమ్యూనిటీ చేతిలోనే ఉంది. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవ్మెంట్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఏ టాపిక్ వచ్చినా బెదరం, మనం మాట్లాడతాం. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్నా. కర్నూలులో లాస్ట్ ఇయర్ ఒక బస్సుకి సంబంధించి ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మీరు చూడాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, లేదా కొంచెం జియో పొలిటికల్గా మీరు ఏదైనా చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.